బిగ్ బాస్ హౌస్ లో తనుజ తీరు ఆడియన్స్ కి ఎందుకు నచ్చుతుంది అంటే హౌస్ లో ఎవరైనా సరే నా అనుకున్న తనుజ తప్పు చేస్తే భలే క్లియర్ కట్ గా చెప్తదనే చెప్పాలి. ఈ కిందలో భాగంగా భరణి కూడా తనుజ ఇలానే చెప్తే భరణి ఆలకించలేదు. అయితే ఈ కిందలో భాగంగానే లైవ్ లో తనుజని అర్థం చేసుకొని భరణి సారీ చెప్పాడు. ఇక భరణి తనుజ దగ్గరికి వచ్చి, తనుజ నువ్వు నిన్న ఏదైతే చెప్పావో అది నా మైండ్ కి ఎక్కలేదు, కానీ ఈ రోజు నాకు అర్థమవుతుంది. దివ్య నాతో 10 సార్లు మీకు తనుజ అనే ఎక్కువ, తనుజ అలా మాట్లాడుతుంటే మీరెందుకు స్టాండ్ తీసుకోలేదు, అలాగని నా మైండ్ని మొత్తం కూడా డిసప్పాయింట్ చేసేస్తుంది. సో నువ్వు అన్నట్టు నేను దివ్యతో కాకుండా నా గేమ్ కోసం వచ్చాను కాబట్టి నా గేమ్ కోసం ఆడుకుంటే బాగుంటుంది. ఐఎమ్ రియల్లీ సారీ రా నాన్న అంటూ తనుజకి సారీ చెప్పాడు భరణి. దీంతో తనుజ, అయ్యో భరణి గారు మీరు నాకు సారీ చెప్పడం ఏంటి, మీరు నాకు తండ్రి లాంటి వాళ్ళు, ఏం చెప్పినా సరే మీ మంచికే కానీ మీ చెడుకు కాదు అంటూ నన్ను మీరు తప్పుగా అర్థం చేసుకోకపోతే చాలు అంటూ తనుజ భరణికి చెప్పుకొచ్చింది. సో ఫైనల్ గా తనుజ ఏమందంటే, భరణి గారు నేను అదే చెప్తున్నాను, మీరు నిజంగా టాప్ 5 కంటెస్టెంట్, అందరి వల్ల మీ గేమ్ ని చెడగొట్టుకుంటున్నారు. సో నన్నే టార్గెట్ చేసి నన్నే అన్నవాళ్ళు కాబట్టి నేను మీ నుంచి దూరం ఎందుకయ్యాను, మీ మంచి కోసం మాత్రమే. సో మీరు లాస్ట్ వీకెండ్ నాగార్జున గారు కూడా అన్నారు, అప్పుడే సేఫ్ గేమ్ మొదలు పెట్టావా భరణి, ఇంకెన్ని రోజులు అంటే. సో మరి మొత్తానికి మీ సేఫ్ గేమ్ ను వదిలేసి మీ గేమ్ పై మీరు ఫోకస్ పెడితే బాగుంటుంది అంటూ తనుజ అయితే భరణికి చెప్పుకొచ్చింది. అయితే భరణి, ఎస్ నువ్వన్నది కరెక్ట్, నేను దివ్యాన్ని దూరంగా పడితేనే నా గేమ్ ఏంటనేది నాకు తెలుస్తుంది, ఆడియన్స్ కి నచ్చుతుంది అంటూ భరణి లైవ్ లో మాట్లాడాడు తనుజతో. నిజంగా చెప్పాలి అంటే తనుజ బాగానే చెప్పింది కదా భరణి కోసం. మరి తనుజ భరణికి చెప్పింది కరెక్ట్ అంటారా లేదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.